వచ్చినట్టు కూడా కనబడదు. మీరు కూర్చుంటే మీకు అవకాశం వచ్చింది మేము మాట్లాడతాను. కూర్చోండి, కూర్చోవాలా, కూర్చో. బాబా అది పార్టీ మీటింగ్, వచ్చి కూర్చుంటే కూర్చోండి, ఇక్కడ డిస్టర్బెన్స్ రావద్దు. తెలుసా? తెలుసు. మాస్కులు తెప్పిస్తున్నాం, తెలుసా? ఇది తెలుగుదేశం పార్టీ మీటింగ్. ఈరోజు మీరు ఎవరు వెళ్ళకండి, మీరు ఎవరి ప్లేస్ లో కూర్చోండి. అవసరం లేదు. జనసేన వాళ్ళు ఎవరు కూడా టీడీపీ వాళ్ళకి అవసరం లేదు. కలిసి పనిచేద్దాం అంటే కూడా వద్దంటున్నారు. మరి ఈరోజు మన ఈ గ్రామంలో మన అమీనాబాద్ లో మనం చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మనం మీకు ఒకటి విషయం చెప్పాలి. 2009లో మొదటిసారి. అందరికీ నమస్తే అండి. రాజు, జనసేన జిల్లా మత్స్యకార వికాస విభాగం ఉపాధ్యక్షుడిని. ఈ రోజు అమీనాబాద్ లో జరిగినటువంటి బీసీసీఎస్ మరి ఎస్ఎస్ఎన్ వర్మ గారు మరి ఎడమకం పడమకం అన్నట్టు ఓన్లీ తెలుగు అన్నలను మాత్రమే మీరు బీసీ సభల్లో కొందరిని కూర్చోబెట్టి ఎస్సీ ఎస్టీ ఓసీ ఇతరులని మీరు ఆటోల్లో తరలించే ప్రయత్నం చేసి సభలో కూర్చోబెట్టారు. అది మీకు సమన్వయం కాదు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులను అలాగే జిల్లా ఇన్ఛార్జీలు కూడా మీరు కలుపుకొని వెళ్తే కనుక ఆ సభలో బీసీ సోదరులైనటువంటి మేమంతా కూడా జనసేన తరపుని వందలాదిగా వచ్చి కూర్చున్నాను. ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల వైసీపీ వాళ్ళకి లోపుగా ఉంటుంది. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు పనులు మీరు చేయకండి. అధిష్టాన నిర్ణయం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలని మీరు నడుచుకుంటూ వెళ్తే బాగుంటుంది. సభకు మేము వెళ్తూ ఉంటే అక్కడ వందలాదిగా ఉన్నటువంటి ఇతర కులాలకు సంబంధించి వచ్చినటువంటి సోదరులు అందముందు కూడా బీసీ సోదరులైన మమ్మల్ని మీరు జనసేన వాళ్ళు మీరు రాకూడదన్నారు. ఈ మాటను జనసేన తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని గౌరవించినటువంటి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా మేము తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. జై బీసీ, జై జనసేన.